తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 522వ వర్ధంతి సభ శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహ సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర్ని 32,000 సంకీర్తనలతో సేవించి తరించిన పరమ భాగవత శిఖామణి అన్నమయ్య అని శ్లాఘించారు. దాదాపు 600 అన్నమయ్య కీర్తనలను స్వరకల్పన చేసి అన్నమయ్య మానస పుత్రుడైన శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ సంగీత సాహిత్య సేవ అజరారమని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పూన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నమయ్య విరచిత సంకీర్తనలు లలిత సుమధురమై తెలుగు సాహితీ రంగాన స్థిరమై నిలిచాయన్నారు. గరిమెల్ల వారి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, మూర్తి, గుర్రం కృష్ణ, రంగనాథ్, ఆకుల శ్రీను, చిన్ని కృష్ణ, పింగళి వెంకట సుబ్బయ్య, ఓ ప్రసాద్, జానకిరామ్, డి ప్రసన్న కుమారి, రావిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అర్చక స్వామి సుధాకర్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జై అన్నమయ్య, నందకాంత సంభూత జై అన్నమయ్య, జై జై అన్నమయ్య, లక్కమామ ముద్దు బిడ్డ జై అన్నమయ్య, జై జై అన్నమయ్య. తాళ్లపాక వంశోద్ధారక జై అన్నమయ్య, లక్కమామ ముద్దు బిడ్డ జై అన్నమయ్య. సంకీర్తన రచించి తన జీవితాన్ని కీర్తార్థం చేసుకుని మనందరినీ విష్ణు కథ వినరో భాగ్యం విష్ణు కథ బిరుబల నిధివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ బిరుబల నిధివో విష్ణు కథ బిడ్డ జై అన్నమయ్య, నందకాంత సంభూతక జై అన్నమయ్య, జై అన్నమయ్య. మంతుడు బరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు రక్కసుల పాలటి రణరంగసూరుడు రక్కసుల పాలటి రణరంగసూరుడు ఎక్కసపు ఏకాంత వీరుడు. ఈ ఆరాధన మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి అన్నమయ్య మురళి గారికి ధన్యవాదాలు. ఇటీవల పరమపదించిన అభినవ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిని స్మరించుకోవడం కూడా చాలా సంతోషదాయకం. శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు, అన్నమాచార్యుల వారి ఆశీస్సులు అందరూ అండగే పంటు నిద్ర అదియోనొకటే నిదానదాజు నిద్రించు నిద్రయునొకటే అండగే పంటు నిద్ర అదియోనొకటే మిండైన బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలు ఉండేటి చరి భూమి ఒకటే. నాథుడే వాడు అలవే మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందా. సాక్షాత్తు కలో వెంకట నాయక ఈ కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకాంత సంభూతుడిగా అవతరించి స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రాసి అజరామరమైనటువంటి సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని, పద సాహిత్యాన్ని మనకు అందించినటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపుడు అన్నమయ్య. ఆ అన్నమయ్య రచించినటువంటి 32,000 సంకీర్తనలో మనందరం
14,000 సంకీర్తనలు ఇప్పుడు లభిస్తున్నాయని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అన్నమాచార్య ఆయన వాగ్గేయకారుడు, ఆయన రచించి పాడినటువంటి సందర్భం అంటే మనం 600 సంవత్సరాల క్రితం మనందరం లేవు కాబట్టి ఆయన పాడినటువంటి పాటల్ని మనం వినలేకపోయాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశగా ఏ విధంగా అయితే అన్నమాచార్యులు వారు జన్మించారో, అన్నమయ్య అంశగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు జన్మించి ఆయన రచించినటువంటి పాటల్లో సంకీర్తనల్లో 1000 కీర్తనలకు పైగా ఆయన స్వరపరిచి మనకు అందించి ఈరోజు అశేష జనాభా శ్రీ తాళపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసుకున్నటువంటి అన్నమాచార్య విగ్రహ సన్నిధి అందు ఈ రోజున ఆరాధనోత్సవంతో పాటు ఇటీవల ప్రారంభించినటువంటి అన్నమాచార్య స్వామి వారి మానసపుత్రుడుగా పేరుగాంచిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి సంతా సభను కూడా ఈ రోజున వెలుగుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 32,000 సంకీర్తనలతో పాటుగా పండిత భావజనచితంగా ఉండేటువంటి శతకాలం రచించినటువంటి ఘనుడు ద్రావిడాగమ సార్వభౌముడు శ్రీ తాళపాక అన్నమయ్య, ఆ మహానుభావుడు రచించినటువంటి 600 సంకీర్తనలకు పైగా తను స్వరపరిచినటువంటి మహానుభావుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సందర్భంగా వారిని కూడా స్మరించుకోవడం ఉదాహరణ కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.